మనం ఇప్పుడు బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాం. వచ్చేసేయండి. మనమైతే ఇప్పుడు 3 బనానాస్ తీసుకున్నాము. అండ్ ఒక గ్లాస్లో పాలు తీసుకున్నాం. అండ్ ఒక కప్ షుగర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్, చిన్న చాక్లెట్ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. బనానాని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బనానాని పీసెస్గా కట్ చేసి అందులో వేసుకుంటున్నాం. చాక్లెట్ ఉన్నాయి కదా, ఆ చాక్లెట్ పీసెస్ కూడా అందులో వేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మా పాప చిన్నది కాదు, సో ఆ చాక్లెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. చూడండి ఏం చేస్తుంది. సో ఈ పీసెస్ ఎలా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. సో బనానాస్ కూడా కట్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ చెప్పినట్టు. సో చూసారా, ఈ చాక్లెట్ ముక్కలు కూడా అందులో వేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో తీసుకుంటాం అనమాట. గ్రైండ్ చేసింది వచ్చేసి చూపించు ఒకసారి. సో ఈ చిన్న బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాం. కరెక్ట్గా సరిపోయింది. సో ఒక బాక్స్లోకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. బాక్స్ అయితే క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. సో చూసారా, ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. సో ఇలా కొద్దిసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి బయటికి తీసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది. సో ఎలా వచ్చిందో చూద్దాము. మన ఐస్ క్రీమ్ వచ్చి వా కాలిపోతుంది. ఓకే, చూసారా బాగా గట్టిగట్టేసింది. సో ఇప్పుడు ఇది ఒకసారి మన బౌల్లో తీసుకొని ఎలా ఉందో అయితే టేస్ట్ చేద్దాం. సో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో ఒకసారి చూస్తున్నాను. బనానా ఫ్లేవరు చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు మనం, జస్ట్ 2-3 ఐటమ్స్తోనే. అంతవరకు బాయ్ బాయ్.